నమస్కారం. లక్కీ సినిమాటెక్ ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. స్టైల్ అనగానే మనకి గుర్తొచ్చేది ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్. వయసు పైబడుతున్న స్క్రీన్ మీద ఆయన స్పీడ్ మాత్రం తగ్గడం లేదు. రికార్డుల మీద రికార్డుల్ని సృష్టించుకుంటూ తగ్గని ప్రేక్షకాదరణతో దూసుకెళ్తున్న రజనీ ఒకానొక దశలో భార్యకు విడాకులిచ్చి అమలను పెళ్లి చేసుకుందామనుకున్నారా? ఆ తర్వాత నయనతారతో సైతం ప్రేమాయణాన్ని నడిపిన విషయం నిజమేనా? సీనియర్ ఎన్టీఆర్తో రజనీకి ఎందుకు చెడింది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాల్ని ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. రజనీకాంత్ 1950వ సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన అప్పటి మైసూర్ రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. మరాఠా సామ్రాజ్యపు చక్రవర్తి ఛత్రపతి శివాజీపై అభిమానం కొద్దీ ఆయనకు ఆ పేరు పెట్టారు. వీరి ఇంట్లో మరాఠీ, బయట కన్నడ భాష మాట్లాడేవారు. రజనీకాంత్ మాతృమూర్తి గృహిణి, తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. వీరు మహారాష్ట్ర పూణే సమీపంలోని మావడి కడపత్తారు నుండి బెంగళూరుకు వలస వెళ్లారు. 4 పిల్లల్లోకి చిన్నవాడు రజనీకాంత్. ఈయనకు సత్యనారాయణరావు, నాగేశ్వరరావు అని 2 అన్నయ్యలు, అశ్వత్, బాలుబాయి అని ఒక అక్కయ్య. 1956వ సంవత్సరంలో రామోజీరావు పదవీ విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంతనగర్కు వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రజనీకాంత్ 9 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయారు. బస్ కండక్టర్ ఉద్యోగానికి ముందు కూలీగా, కార్పెంటర్గానూ పనిచేశారు. తమిళంలో తొలి చిత్రం అపూర్వ రాగంగళ్, తెలుగులో అంతులేని కథ. కెరీర్ తొలినాళ్లలో విలన్గా నటించిన రజనీ 1978వ సంవత్సరంలోనే 20కి పైబడిన చిత్రాల్లో నటించి చరిత్ర సృష్టించారు. 1978వ సంవత్సరంలో హీరోగా నటించిన రజనీ సూపర్ స్టార్గా ఆవిష్కృతమయ్యారు. ఫ్రమ్ బస్ కండక్టర్ టు ఫిల్మ్ స్టార్ పేరుతో సిబిఎస్ఈ పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశంలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు రజనీ కావడం భారతీయులంతా గర్వించదగ్గ విశేషం. సంపాదనలో 50% సేవా కార్యక్రమాలకే కేటాయించడం, హిమాలయాల్లో స్థిరపడాలనుకునే చిరకాల కోరికను కలిగి ఉండడం సూపర్ స్టార్ రజనీకాంత్ మహోన్నతమైన శిఖరంపై నిలబెట్టాయి. 2007వ సంవత్సరంలో ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న తొలి నటుడు జాకీ చాన్ కాగా, 2వ స్థానంలో నిలిచిన రజనీకాంత్ దక్షిణ భారతీయ చలనచిత్ర రంగాన్ని గర్వపడేలా చేశారు. 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్, 2019లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు రజనీని వరించి తరించాయి. డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతే డబ్బు తిరిగిచ్చే సంస్కృతిని ప్రారంభించిన నిర్మాత రజనీయే కావడం విశేషం. కేవలం నటుడుగానే గాక మన్నన్, కొచ్చడయాన్లోని కొన్ని పాటలకు గాయకుడి అవతారమెత్తారు రజనీకాంత్. 1993లో విడుదలైన వల్లి, 2002లో విడుదలైన బాబా చిత్రాలకు స్క్రీన్ రైటర్గా సైతం పనిచేశారు సూపర్ స్టార్. చిన్నతనంలో చురుకైన విద్యార్థి మన సూపర్ స్టార్. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఆటల మీద ఆయనకు ఆసక్తి ఉండేది. ఇదే సమయంలో రజనీకాంత్ సోదరుడు ఆయనను రామకృష్ణ మఠంలో చేర్చారు. ఇక్కడ ఆయనకు వేదాల గురించి, సంప్రదాయాల గురించి, చరిత్ర గురించి బోధించేవారు. దాంతో ఆయనకు చిన్నప్పటి నుండి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగింది. ఆధ్యాత్మిక పాఠాలతో పాటు అక్కడ నాటకాలలో కూడా పాల్గొనేవారు రజనీ. ఒకసారి మఠంలో ఏర్పాటు చేసిన పౌరాణిక నాటకంలో ఏకలవ్యుడి స్నేహితుడి పాత్రలో ఆయన నటనకు గాను కన్నడ కవి ఆర్డి బెంద్రే ప్రశంసలు లభించాయి. ఆయనకు నటన పట్ల క్రమక్రమంగా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. పాఠశాల విద్య పూర్తి కాగానే రజనీకాంత్ కూలీతో సహా అనేక పనులు చేశారు. తర్వాత బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో బస్ కండక్టర్గా ఉద్యోగం వచ్చింది. కన్నడ నాటక రచయిత టోపీ మునియప్ప ఒక పౌరాణిక నాటకంలో నటించే అవకాశం ఇచ్చిన తర్వాత నాటకాలలో పాల్గొనడాన్ని కొనసాగించారు రజనీకాంత్. ఒక ప్రకటనను చూసి కొత్తగా ఏర్పడిన మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నారు రజనీ. ఆయన నిర్ణయానికి కుటుంబం పూర్తిగా మద్దతు ఇవ్వనప్పటికీ స్నేహితుడు, సహోద్యోగి అయిన రాజ్ బహదూర్ సంస్థలో చేరేలా ప్రోత్సహించి ఆర్థికంగా మద్దతునిచ్చారు. శిక్షణా సంస్థలో ఉన్న సమయంలోనే తమిళ చిత్ర దర్శకుడు కె బాలచందర్ రజనీని గుర్తించారు. అప్పటికే తమిళనాట ప్రజాదరణ పొందిన శివాజీ గణేశన్ ఉండడంతో బాలచందర్ శివాజీరావు గైక్వాడ్ని రజనీకాంత్గా మార్చారు. అలాగే తమిళంలో మాట్లాడడం నేర్చుకోమని దర్శకుడు రజనీకి సలహా ఇచ్చారు. రజనీకాంత్ వెంటనే ఆ సలహాను పాటించారు. ఎన్నో తిరుగులేని విజయాలను అందుకున్న రజనీకాంత్ కెరీర్లో ఎన్నో సత్కారాలు, ఎన్నెన్నో విజయాలు. అయితే రజనీకాంత్ తన 5 దశాబ్దాల నట ప్రస్థానంలో ఓ బి గ్రేడ్ నటిని ప్రేమించారని, ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని పుకార్లు జోరుగా వినిపించాయి. ఇండస్ట్రీలో ఎంత పెద్ద నటుడైనా ఎవరో ఒకరితో అఫేర్స్ ఉన్నట్టు వార్తలు రావడం సహజమే. అందులో భాగంగానే సౌత్ సూపర్ స్టార్గా ఓ వెలుగొందుతున్న రజనీకాంత్ బి గ్రేడ్ హీరోయిన్
సిల్క్ స్మితతో ప్రేమాయణాన్ని కొనసాగించారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సిల్క్ స్మితకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆనాడే రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో పోటీపడి నటించేవారు. రజనీ, స్మిత కలిసి శివప్పు సూరియన్, జీత్ హమారీ, తంగా మగన్, పాయుం పులి మొదలైన అనేక చిత్రాలలో నటించారు. దీంతో సిల్క్ స్మిత ఓవర్ నైట్ స్టార్ యాక్ట్రెస్గా మారిపోయారు. హీరోలను సైతం బీట్ చేసే పాపులారిటీని ఆమె సంపాదించుకున్నారు. సిల్క్ స్మిత బికినీలు, స్విమ్ సూట్స్ వేసుకుని వెండితెరపై మెరిసే బోల్డ్ హీరోయిన్గా, బి గ్రేడ్ హీరోయిన్గా ముద్రపడిపోయింది. ఓ సినిమా షూటింగ్ సమయంలో సిల్క్ స్మితతో రజనీకాంత్ రొమాంటిక్ డ్యాన్స్ చేయడం, అందులో వారిద్దరూ రెచ్చిపోయి నటించడంతో వారి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జోరుగా సాగింది. ఈ సమయంలోనే సిల్క్ స్మిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను తలైవాతో ప్రేమలో పడ్డానని, ఆయనంటే ఇష్టమంటూ స్మిత పరోక్షంగా కామెంట్స్ చేశారు. దీంతో వీరి మధ్య విడదీయలేని అనుబంధం ఉందంటూ తమిళ పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కానీ ఈ పుకార్లపై రజనీకాంత్ ఏనాడూ స్పందించలేదు. స్టార్ హీరోలకు సైతం పోటీగా నిలిచిన సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశారు. ఆనాడే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ బోల్డ్ బ్యూటీ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. రియల్ లైఫ్లో ఎన్నో విజయాలను అందుకున్న సిల్క్ స్మిత రియల్ లైఫ్లో మాత్రం ఘోర పరాజయాలను పొంది కుంగిపోయారు. దీంతో 1996వ సంవత్సరంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆత్మహత్యకు అసలైన కారణం ఏంటో ఇప్పటికీ తెలియరాలేదు. కానీ సిల్క్ స్మిత మరణం వెనుక రజనీకాంత్ ఉన్నారంటూ ఓ నింద అప్పట్లో వచ్చింది. ఆ క్రమంలోనే 80లలో నాడు హీరోయిన్గా నటించిన అమలతో వరుసగా సినిమాల్లో నటించేటప్పటికీ రజనీ తన సతీమణికి విడాకులిచ్చి అమలను పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వచ్చింది. అంతేగాక నయనతార చంద్రముఖి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా నయన్ రజనీకి జోడీగా మరికొన్ని సినిమాల్లో నటించేటప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే మాట బలంగా వినిపించింది. అయితే రజనీకాంత్ అమలతో ప్రేమాయణం నడిపినట్టుగా పుకార్లు జోరుగా షికారు చేశాయి. ఇక సీనియర్ ఎన్టీఆర్తో కలిసి రజనీకాంత్ టైగర్ మొదలైన చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. అనంతరం రాజకీయాల్లోకి వస్తూనే ఎన్టీఆర్ సృష్టించిన సంచలనానికి యావత్ భారతం ఉలిక్కిపడింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ని ఎదిరించి దిగ్విజయంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడారు అన్నగారు. అలాంటి వ్యక్తి కొన్ని కారణాల వల్ల పదవి నుండి తప్పుకున్నప్పుడు రజనీకాంత్ ఆయన పక్కన ఉండగా చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలవడం అందరినీ విస్మయపరిచింది. అయితే చంద్రబాబు పక్షాన నిలవడానికి కారణమేంటన్నది మాత్రం స్పష్టంగా అవగతం కాలేదు. ఇక ఇటీవల తారకరాముడి 100వ జయంత్యుత్సవాల సందర్భంగా విచ్చేసిన రజనీ ఎన్టీఆర్ గొప్పదనాన్ని పొగుడుతూనే చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని తెలిపారు. ఏదేమైనా భారతీయ సినీ రంగానికి రజనీ మకుటం లేని మహారాజు. గమనిక, ఇది కేవలం ఇన్ఫర్మేటివ్ వీడియో మాత్రమేనని ప్రేక్షకులు గమనించగలరు. ఏ కుల, మత, ప్రాంత వర్గాల వారి మనోభావాల్ని దెబ్బతీసేందుకు చేసినది కాదు. మాకు లభించిన సమాచారం మేరకు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియోను రూపొందించామని గమనించగలరని ప్రేక్షకులకు మనవి. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.